మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో సెప్టెంబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? అసలుకే ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, దాని తాలూకా చంద్రగ్రహణం కూడా ఉంది. రెండు ఎంతవరకు ఇంపాక్ట్ ఇస్తాయంటారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? ఇక్కడ గ్రహణము లగ్నంలో వక్రించిన, రాశిలో వక్రించిన శని రెండు విషయాలు ఒకే విషయాన్ని రెండు కలిపి చెప్తున్నాయి. ఏంటంటే వ్యయాధిపతి రాశిలోకి వచ్చి వక్రించాడు శనివారికి. 12వ స్థానంలోనే గ్రహణం పడుతుంది. ఎప్పుడైనా 12వ స్థానంలో గ్రహణం పట్టేటప్పుడు చేసేటువంటి ఖర్చు, చేసే ఇన్వెస్ట్మెంట్, ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే విదేశీ యోగాలు ఇవన్నీ కూడా కలిగిస్తుంది. కాకపోతే విదేశాలకు వెళ్ళినందుకు అక్కడ కొంత స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నాము, ఇది అవసరమా ఈ ఖర్చు, తొందరపడి ఏమైనా జాబ్ కోసం చేస్తున్నామా, అవసరమై చేస్తున్నామా అని ఒక్కసారి పెన్ను పేపర్ తీసుకొని అనాలిసిస్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ ఖర్చు విషయంలో అదుపు అనేటువంటిది వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఫినాన్షియల్ మ్యాటర్స్ దగ్గరికి కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది మొదటి వారం రోజులు కూడా, గ్రహణం అయిన వారం రోజులు కూడా కొంత ఫైనాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఎవరికో డబ్బులు ఇచ్చి వాడు ఫ్రాడ్ చేశాడు, ఇలాంటివి ఫస్ట్ 1 వీక్ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం ప్రధానంగా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇక ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ మనీ కొంత రావడానికి 2వ అధిపతి 8లో ఉన్నందుకు శుభుడే కదా, కాబట్టి అటువంటి ఫలితాలు వస్తాయంటే అది కార్ ఇన్సూరెన్స్, ఏదో ఒక ఇన్సూరెన్స్, ఏదో హాస్పిటలైజేషన్ అయిందా, ఏదైనా వీళ్ళకి రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ లగ్నంలో శని వక్రించి సప్తమంలో కుజుడు ఉన్నందుకు నన్ను అడిగితే కుజుడు మారే వరకు వివాహ సంబంధించిన విషయంలో, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ 14th మారుతున్నాడు. సో నన్ను అడిగితే ఈ మాసంలో సెప్టెంబర్ 14th వరకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా ఉత్తమం. ఇక వీళ్ళకి డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, ఒక పొలము, ఒక తోట, ఒక ఎడ్యుకేషన్ పరంగా ఒక ఇది సాధించాలనుకునేటువంటి వారికి దిస్ ఈజ్ ద రైట్ టైం. అంటే ఒక డేర్ చేయడానికి, ఒక స్టెప్ ముందుకు వేయడానికి. ఎప్పుడూ ఆగిపోయే బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు నేను కంప్లీట్ చేస్తానంటూ ఉంటారు. ఇటువంటి వాటికి చాలా మంచి యోగం. అయితే ఇక్కడ 12వ స్థానంలో పంచమాధిపతి వెళ్ళి గ్రహణం పడుతుంది. పంచమం అంటే సంతానం. సో సంతానం ఆల్రెడీ గర్భవతులు మనకు చెప్తూ ఉంటారు, కొంచెం గర్భం దాల్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని. ముఖ్యంగా తులారాశి వారు అండ్ మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తులారాశి వారికి ఏమో పంచమంలో గ్రహణం, మీనరాశి వారికి ఏమో పంచమాధిపతి గ్రహణం. సో పంచమం అంటే సంతానం. సో వీరు ఇంకాస్త అంటే వీళ్ళకి ఏమంటే కదలకూడదు అంటారు, పడుకోమంటారు, పడుకొని శుభ్రంగా జపం చేసుకోవచ్చు అని చెప్తాను నిద్రపోతూ. వాళ్ళకేం తప్పు లేదండి. అయితే వీళ్ళు ఎక్కువగా ఆ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, దుర్గా జపం చేసుకోవడం చాలా మంచిది చెప్పాలంటే. కాకపోతే కొంచెం ఈ సెప్టెంబర్ 7th నుంచి ఒక 41 days ఐయుఐలు, ఐవీఎఫ్లు చేయించుకునేవారు 1-4 సార్లు కన్ఫామ్ అనుకుంటేనే ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే అది ఫెయిల్యూర్ అవ్వడం. డబ్బులు పెద్ద విషయం కాదు, కానీ మానసికంగాను శారీరకంగా ఇబ్బంది పడతారు. అది ప్రధానంగా కొంచెం చూసుకోవాలి. అయితే వీళ్ళకి 17th నుంచి ఆల్మోస్ట్ రవి బుధులు ఇద్దరు సప్తమంలో ఉంటారు. 15th ఏమో బుధుడు వస్తున్నాడు, దాని తర్వాత రవి వస్తున్నందుకు కొంచెం వీరి యొక్క జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం వెయిట్ చేసేటువంటి వారికి ప్రమోషన్స్ రావడము, లేదా జీవిత భాగస్వామి ఉద్యోగరీత్యా వేరే ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు, వ్యాపారరీత్యా అనుకోండి, ఉద్యోగరీత్యా అనుకోండి, కొంచెం అది సపోర్టివ్గా ఆ యొక్క ఫలితాలు రావడము. మరియు బంధువర్గంలో వారితో ఏదైనా మెడికల్ రంగాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళు కొంత పార్ట్నర్షిప్ కలుస్తానని వీళ్ళకి కొంచెం చూడండి, కొంతమందికి ఒక 10 కోట్ల ప్రాజెక్టు, 5 కోట్లు ఉంటే 5 కోట్లు ఉండవు. అప్పుడు ఎవరైనా వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. అలా ఎవరైనా మంచి అంటే మెడికల్ రంగాలు, లేకపోతే తండ్రి తరపు వాళ్ళు, తండ్రి ఏదైనా సపోర్ట్ చేస్తానని, లేదా బావమరిది, మామయ్యలు, ఇలాంటి వారి యొక్క సపోర్ట్ వీళ్ళ యొక్క బిజినెస్లో రావడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి చెప్పాలంటే. అలాగే కొంతవరకు గవర్నమెంట్ జాబ్స్ కోసం వీళ్ళ జీవిత భాగస్వామి లేకపోతే వీరు ప్రయత్నం చేసినట్లయితే గవర్నమెంట్ అండర్టేకింగ్, ఇటువంటి ఉద్యోగ అవకాశాలకి చాలా 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 బాగుంది చెప్పాలంటే. వ్యాపారస్తులకు ఏదైనా సూచన ఉందా? వ్యాపారస్తులకు ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా కలవడం,
పార్ట్నర్షిప్గా కలవడానికి అనుకూలిస్తుంది. కాకపోతే 14 తర్వాత మంచిది, ఎందుకంటే 14 తర్వాతే మనకి ఎలాగో రవి బుధులు కూడా సప్తమంలోకి వస్తున్నారు. ఎందుకంటే 15కి బుధులు వస్తే 17వ తేదీ రవి వస్తున్నాడు, అదొకటి. కాకపోతే దానికంటే ముందు మాత్రం పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది, ఎందుకంటే గ్రహణ ప్రభావం ఎంతైనా 12లో ఉంది. సో ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఖర్చు పెట్టేసి ఇంత పెట్టాం అంత పెట్టామనడం ఇలాంటివి జరుగుతాయి. 14 ముందు కనుక వీళ్ళు ఎటువంటి స్టెప్ వేసినా కూడా స్థిరాస్తుల విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి. బాగుందండి చెప్పాలంటే, స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త ఏం అక్కర్లేదు, బాగుంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఈ 14వ తేదీ నుంచి అష్టమంలోకి కుజుడు వస్తున్నందుకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు తాతగారి ఆస్తి విషయంలో, అంటే ఈయన సొంతంగా కొనుక్కుంది కాదు, కొంతమంది అంటుంటారేమండి మా గ్రాండ్ ఫాదర్ది ఉంది, మా మదర్ వాళ్ళ ఫాదర్ది, లేకపోతే అందులో ముఖ్యంగా ఫాదర్ వాళ్ళ ఫాదర్ 8,000 అనేది తాతగారి ఆస్తి అనేది ఫాదర్ వాళ్ళ ఫాదర్. మీకు మదర్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చేసరికి దాని కారకత్వం మారిపోతుంటుంది. కాబట్టి ఫాదర్ యొక్క ప్రాపర్టీ విషయంలో చిన్న చిన్న గొడవలు ఇలాంటివి చూపిస్తున్నాయి. ఎవడో కబ్జా చేసుకుంటా అనడం, దాని గురించి వీళ్ళు వెళ్ళడం, ఈ ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. బట్ వీళ్ళు ఓన్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, అంటే ఓన్గా ఏదైనా స్థలం కొనుక్కోవడానికి, అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ఓన్గా ఏదైనా స్థలం కొనుక్కోవడానికి మంచిదే, అంటే కొంటారు కూడా. కాకపోతే నన్ను అడిగితే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి ఏవి కూడా మీరు ఈ గ్రహణం రోజు నుంచి 41 రోజులు పెట్టకపోవడం మంచిదని చెప్తా. ఇన్వెస్ట్మెంట్స్, శుభకార్యాల పరిస్థితి ఏంటి, ఆరోగ్యరీత్యా ఎలా ఉండబోతుంది? శుభకార్యాల్లో గృహప్రవేశాలకి, వివాహ సంబంధించిన విషయాలకి, కొత్త బిజినెస్ ప్రారంభించడానికి, ఉపనయన సంస్కారాలకు సంబంధించిన విషయాలకి వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే గురుబలం ఉంది చతుర్థంలో, అండ్ రవి బుధులు బుధాదిత్య యోగం సప్తమంలో ఉంది. సో ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మంచిదే. సో కొత్త పరిచయాలు ఏదన్నా ఉంటే వాళ్ళతో ఎలా మసలుకుంటే బాగుంటుంది అంటారు? కొత్త పరిచయాలంటే ఒకటేనండి, ఇక్కడ శుక్రుడు పంచమంలో ఉన్నాడు. ముఖ్యంగా స్త్రీ యొక్క పరిచయం మొదటి 15 రోజులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, నాకు మొన్న ఒక క్లయింట్, అమ్మాయి ఫ్రెండ్లీగా మెదులుతుంది, ఈ అబ్బాయి ఇంకోటి అనేసుకొని టక్కన ఒక చనువు తీసుకున్నాడు, అది పెద్ద కేసు అయింది. ఎట్లా అయిపోయిందంటే ఆ అబ్బాయి గవర్నమెంట్ జాబ్. ఏమిటి సార్ అంటే, నేను ముందే చెప్పా, బాబు ఈ 3 నెలలు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండంటే, చాలా క్లోజ్గా ఉందండి, మా ఆఫీస్కి వచ్చింది, ఏదో సహాయం అడిగితే నేను చేశాను, తర్వాత టక ఫోన్లో ఇద్దరం తెగ మెసేజ్లు చేసేసుకున్నాము, తర్వాత వస్తే ఇంత మెసేజ్ చేస్తున్నా అంత బాగానే ఉంది కదా, నేను ఏదో కొంచెం ఇది చేశాను, అసలు నువ్వు ఇంతటోడు ఇలాగా ఏదో ఫ్రెండ్లీగా మూవ్ అయితే ఇలా అనుకుంటావా అని వెళ్ళిపోయి మరి కేసు పెట్టేసింది నా మీద. మరి రోజు మెసేజ్లో ఈ లవ్ సింబల్స్ ఏంటంటే అది క్యాజువల్గా పెడతారు ఎవరైనా అంటుంది. అంటే చెప్తున్నా నేను మీకు, జనరల్గా పబ్లిక్కి తెలియాలి కదండి. ఇదేంటి మొత్తం లవ్ సింబల్స్ పెట్టింది పాపం అమ్మాయి. అంటే ఏదైనా ఒక మెసేజ్ పెట్టడం, మెసేజ్లో లాస్ట్లో లవ్ పెట్టడం, వీడికి ఏమనిపిస్తుంది, అరే అమ్మాయి ఏదో పాపం లవ్ చేస్తుందేమో అనే దాంతో ఒక స్టెప్ ముందుకు వేసాడు, అది పెంట అయిపోయింది అక్కడ. కాబట్టి శుక్రుడు ఎప్పుడైనా మీనలగ్నం వాళ్ళకి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు అక్కడ అవతల వాళ్ళ వైపు నుంచి లవ్లా అనిపిస్తుంది, కానీ అది ఒక రాంగ్ స్టెప్ అవుతుంది. ప్రేమ విషయాల్లో కాకుండా ఇతర విషయాల్లో కూడా ఏదో అవకాశం మనం వెంటబడి వస్తుంది అనిపిస్తుంది, కానీ అక్కడే మోసపోయే అవకాశం ఏదో ఉంటుంది అక్కడ. అది ఖచ్చితంగా జాగ్రత్త పడాలి అలాంటివి. అంటే మన ఎఫర్ట్ లేకుండా ఎదురుగా ఏదన్నా వస్తే ఏదో డౌట్ పడాల్సిందే అంటారు. అలా కాదు, ఎఫర్ట్ లేకుండా వచ్చేది ఒక్కోసారి యోగం వల్ల వస్తుంది, కానీ ఎఫర్ట్ లేకుండా వచ్చినప్పుడు మనకి నిమిత్తాలు చెప్తాయి. అంటే చుట్టూ ఉండే ప్రకృతి అది వెళ్ళేటప్పుడు ఏదో ఆటంకం రావడం, లేకపోతే వెళ్తూ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే కలవకపోవడం. నేను అడిగాను అప్పుడు ఆ అబ్బాయిని, నువ్వు పార్క్కి వెళ్ళారు యాక్చువల్గా ఇద్దరు, అక్కడ ఏదో కొంచెం ఇలా చేయడం చేస్తే ఏంటి ఇది అని గొడవ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య. ఏంటి అంటే కొంత ఈగో ఉంటుంది కదండి, ఏంటి ఇన్ని రోజులు లవ్ అది అని మెసేజ్ పెట్టావంటే నేను ఇప్పుడు చేశాను నేను ఎట్లా. ఇప్పుడు మరి అలాంటప్పుడు సినిమాలకి పార్కులకి తిరగడం ఎందుకు కదా. అంటే కొంతమందికి తెలియక ఫ్రెండ్లీ అనుకుంటారు కొంతమంది, కానీ అవతల వాళ్ళు అలాగే తీసుకోవాలని రూల్ లేదు కదా. అలాగా వచ్చినప్పుడు నేను అడిగాను, బాబు నువ్వు మరి వెళ్ళేటప్పుడు ఒక నిమిత్తం చెప్తుంది నీకు అంటే, అవును సార్ నా బండి స్టార్ట్ అవ్వలేదు సార్ అన్నాడు. బండి స్టార్ట్ అవ్వలేదు సార్, నేను మెకానిక్ని పిలిపించి మరి బండి స్టార్ట్ చేశాను. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ నాకు కలవలేదు, 2 సార్లు చెప్పింది ఇదేదో అవ్వబోతుందని, నేను వినిపించుకోలేదు సార్ అన్నాడు. అంటే ఆ వయసులో ఉన్నప్పుడు ఆ కోరిక ఉంటుంది చూసారా, అమ్మాయి ఏదో ప్రపోజ్ చేస్తుంది కదా ఒకవైపు మెసేజ్ల్లో, పార్క్ వచ్చేసింది, సినిమాకి కూడా వెళ్దామంటే సరే అన్నది, అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్,
సంథింగ్ ఎవరో లవర్ దొరకబోతుంది అనే ఒక ఫీల్ ఉంటుంది, కానీ అది ఇలా తిప్పి కొడుతుంది ఒక్కోసారి. సో అది జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో ఎప్పుడైనా అంటే గోచారంలో కావచ్చు, వాళ్ళకి 5th లార్డ్ పాడైనా ఇలాంటి చేదు అనుభవం వాళ్ళకి జరుగుతుంది. సో అది చూసుకోవాలి. సో ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే, ఇంకా విశేషంగా మంచి ఫలితాలు రావాలంటే మీనరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తారు? శ్రీమాత్రే నమః. ఒకటి, దుర్గాదేవిని ఆరాధించడము. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి వెళ్ళి ఇక్కడ గ్రహణం పడుతున్నాడు. పంచమం అంటే ప్రేమ, లవ్ అనేది ఇంట్లో కొంతమంది వాళ్ళ లైఫ్స్ కూడా తారుమారు అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసం మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.